మూమెంటా కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉంది, యా కొంచెం నర్వస్గా ఉంది. సో హ్యాపీ, యా ఫస్ట్ టైం అవార్డు, అందుకే సూట్ వేసుకొని వచ్చిన. అంటే ఇటువంటి మా టైప్ అంటే యూత్ చాలామంది ఇష్టపడేలాంటి సినిమాలు తీసి ఇటువంటి ప్రెస్టీజియస్ అవార్డ్ వచ్చినందుకు అది ఒక బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్, ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ లా కనిపిస్తూ ఉంటుంది. సో హౌ డిడ్ యూ టేక్ దిస్ గదర్ అవార్డ్స్? అంటే పర్టికులర్ ఈ జానర్కే, సోషల్ మెసేజ్ ఉన్న జానర్కే అవార్డు ఇవ్వకుండా ఆల్ జానర్స్కి కన్సిడర్ చేసి క్రాఫ్ట్ని చూసి ఆర్ట్ని చూసి, నాట్ జస్ట్ లైక్ సోషల్ మెసేజ్ ఉన్న ఫిలింకి మా దాంట్లో సోషల్ మెసేజ్ ఏముంటుంది, ఇట్స్ ప్రాపర్ రామ్ కామ్ కమర్షియల్ ఫిలింను. సో అంటే దీంట్లో క్రాఫ్ట్ చూసి రికగ్నైజ్ చేసి నాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇవ్వటం అనేది చాలా హ్యాపీ ఉంది. మౌలి అని మాత్రం చెప్పొద్దు, అండ్ లిటిల్ ఆర్ట్స్ టీమ్ అని కూడా చెప్పొద్దు. ఫస్ట్ కాల్ చేసి కంగ్రాచులేట్ చేసింది ఈటీవీ హెడ్ సాయి అన్న. కొన్ని నిద్రపోతున్నప్పుడు హీ కాల్డ్ మీ, అవార్డు వచ్చింది, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. సో హీస్ ద ఫస్ట్ పర్సన్ టు టెల్ మీ సాయి అన్న. అండ్ మహేష్ బాబు గారు ట్వీట్ చేసిన తర్వాత నుంచి మీరు అసలు ఏం కనిపించలేదు అంత ఎక్కువగా, అంటే మాతో ఇంటరాక్ట్ అవ్వాల్సింది. అయ్యో ఆ ఫీలింగ్ ట్వీట్ చేసిన తర్వాత సర్రియల్, బోత్ ద మూమెంట్స్ ఆర్ సర్రియల్. సింజిత్ గారికి మీకు మహేష్ బాబు గారి ట్వీట్ అనేది బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చా? యా డెఫినెట్లీ అంటే అంత పెద్ద హ్యూజ్ స్టార్ మా మీద చిన్నప్పటి నుంచి చూసి ఏమంటారు ఇన్స్పైర్ అయిన స్టార్ పెద్ద నోట్ రాసి హార్ట్ఫెల్ట్గా, ఐ థింక్ దట్స్ ద మోస్ట్ వ్యూడ్ సౌత్ ఇండియన్ ట్వీట్ అనుకుంటా ఫర్ దట్ టైం. కాదన్నా షూట్ వేసావు కాబట్టి లోపల ఎమోషనల్గా ఫీల్ అవుతావా, లేకపోతే ఎప్పుడు ఉండేటట్టు మార్తాన్ గారినే చూడొచ్చా? అంటే లోపల స్పీచ్ ఇచ్చినప్పుడు కానీ బాగా ఎమోషనల్, ఫస్ట్ అవార్డు కదా అట్లేం లేదు బ్రో, ఇలా ఎందుకు ఎమోషనల్ ఎందుకు అవుతాను, హ్యాపీగానే తీసుకుంటాను అవ్వకుంటూ. ఫైనల్ ఏం చెప్తావు అన్న? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ మీ యాజ్ అ డెబ్యూ డైరెక్టర్ అండ్ గివింగ్ మీ దిస్ అవార్డ్. అండ్ అంటే ఈ జోనర్లో కూడా అవార్డ్స్ వస్తాయి అని చెప్తాను, అండ్ స్టేట్ అవార్డు రావటం చాలా పెద్ద థింగ్ కదా. ఈ అవార్డు వచ్చింది కదా, సెకండ్ మూవీ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ రాసేసాను బ్రో. అవన్నీ అనౌన్స్ చేస్తాం ఫ్యూచర్. బట్ జయపత్ బాబు గారు ఈస్ ద మెయిన్ ప్రొడ్యూసర్. దట్ మచ్ ఐ కెన్ సే. ఆయనే ప్రొడ్యూసర్ అవుతాను.